ఈరోజు మనము యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ మామిడాల. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కామన్గా చేసే టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఇందులో నార్మల్గా మనకి పస్ సెల్స్ 0 to 5 ఉంటాయి. ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు పస్ సెల్స్ అనేవి అధికంగా కనబడుతుంటాయి. దాంతోపాటు డబ్ల్యూబీసీస్ కనబడుతూ ఉంటాయి, బ్యాక్టీరియా అనేది కనబడుతూ ఉంటుంది. సివియర్ ఇన్ఫెక్షన్స్లో ఆర్బీసీస్ కూడా పాజిటివ్గా కనబడుతూ ఉంటాయి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో పస్ సెల్స్ అధికంగా ఉన్నప్పుడు కామన్గా చేసే టెస్ట్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. ఇందులో మనకి ఎలాంటి బ్యాక్టీరియా గ్రో అవుతుంది, దాంతోపాటు ఎలాంటి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, ఎన్ని రోజుల వరకు ఇవ్వచ్చు అనేది మనకి తెలుస్తుంది. దీంతో పాటు సాధారణంగా చేసే టెస్ట్లు అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, దాంట్లో మనం బ్లాడర్ కండిషన్, కిడ్నీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి సీరం క్రియాటినిన్, దాంతోపాటు బ్లడ్ షుగర్. నార్మల్గా డయాబెటీస్లో అన్కంట్రోల్ షుగర్స్ వల్ల రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ కనబడుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ వచ్చేసి ఒకవేళ పేషెంట్కి సాధారణమైన యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే ఓరల్ టాబ్లెట్స్తో ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా పేషెంట్కి యూరిన్ ఇన్ఫెక్షన్తో పాటు చలి జ్వరం లాంటిది ఉంటే అడ్మిట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ యాంటీబయాటిక్స్ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది.